ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. HCM కాలేజీ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, అధికారులు, దళిత సంఘ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగానికి రూపకల్పన చేశారని కొనియాడారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరూ అనుభవించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఈ రోజు భారతీయులందరూ గర్వించదగ్గ రోజని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి అందరికీ పౌర హక్కులు లభించాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చేతులు ముందు పెట్టుకొని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సౌభ్రాతత్వాన్ని పెంపొందించుటకు సత్య అందరి చేతులు ముందు పెట్టండి. పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగానికి రాజ్యముగా నిర్మించుకోవడానికి రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తులోను మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును భారత జాతీయులందరూ కూడా గర్వపడదగినటువంటి రోజు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనము స్వయంగా పరిపాలన సాగించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంగా దీన్ని తీర్చిదిద్దుకుంటూ ఈరోజు కూడా ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26 75 సంవత్సరాలకు ముందు మనము ప్రజలు తమకు తామే మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పేసి మనకు మనమే సమర్పించుకున్నటువంటి రోజు. ఈ రోజుని మనం భారతదేశం అంతా పౌరులంతా కూడా ఆ రోజుని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మనము
ప్రవేశిక గురించి మనమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, ఇది బెడ్ రాక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని ద్వారా అనేక జాతులు, అనేక మతాలు, అనేక భిన్నమైనటువంటి భావాలు, తర్వాత అనేక భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక భిన్నమైనటువంటి సంస్కృతులతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, అందరినీ కూడా సమానంగా గౌరవించడానికి చేసుకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఇది. సో ఈ స్ట్రక్చర్ ఎంత గట్టిగా మనకి ఉన్నది అని అంటే కనుక, దీనికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినటువంటి ఏ ఇష్యూ అయినా సరే, అది పార్లమెంటు కానీ అటు ఇంకా శాసనసభలు కానీ, దీనికి భిన్నంగా చేసినటువంటి ఏ చట్టము కూడా చెల్లదన్నటువంటి న్యాయాన్ని మనకి ఇస్తూ దినదినము కూడా దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ మనం సుమారు 100 అమెండ్మెంట్లన్నీ చేసుకున్నాము. కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ కానివ్వకుండా ఉంచుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ఈరోజు కూడా కొనియాడబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి, డ్రాఫ్ట్ కమిటీకి వారు చైర్మన్గా ఉంటూ అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంతా కూడా స్టడీ చేసి, ఈ దేశానికి ఏదైతే మౌలికంగా అవసరం ఉంటుందో వాటన్నిటిని కూడా సేకరించి, ప్రతి వ్యక్తికి కూడా సమానత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో, ప్రతి ఒక్కరికి కూడా గౌరవించబడాలనే ఒక సంకల్పంతో అందరూ కలిసి మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఈ 75 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని మనము ఇంకా ముందుకి భవిష్యత్తులో దీన్ని మనం పునాదిరాడుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క మౌలికమైనటువంటి ఈ ప్రవేశిక ప్రతి ఒక్కరు కూడా చదవాలనే ఉద్దేశంతోనే ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా ప్రతి చోట స్కూల్స్లోనేమిటి, హాస్టల్స్లోనేమిటి, ప్రజల్లోకి అందరిలోకి తీసుకెళ్ళి మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం అందరికి తెలియజేయాలనే సందర్భంతో దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అదేవిధంగా మనకిప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక అసెంబ్లీ స్టూడెంట్స్తో కూడా ఒక అసెంబ్లీ లాగా పెట్టి వాళ్ళకు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మనందరం కూడా దీన్ని గౌరవించాలి. మన రాజ్యాంగం గౌరవించబడినప్పుడే మనం కూడా గౌరవించబడతామని 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదం తెలిపి చేయటం జరిగిందో, దానికి ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు ఎప్పుడైతే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా కమిటీ ఎవరైతే మెయిన్ వాళ్ళంతా కూడా కూర్చొని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా ఉండే పరిస్థితుల్ని మనకి చూసుకొని రావాలి అనేది ఆ రోజు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చేయటం వల్ల ఈ రోజుటికి అది కొనసాగుతుంది. అంటే వాళ్ళు ఎంత మంచి చూపుతోటి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ విధంగా ఉన్నాయో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని అప్పుడు రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో ఈ రోజుటికి కూడా ఎక్కడా మార్పులు లేకుండా కొనసాగుతూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే అన్నీ ఏదైనా రావచ్చు, కానీ ఆ రాజ్యాంగంలోనే దానికి అనుకూలంగా వాళ్ళు చేసిన ఆ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రముఖులు, పెద్దలు అంతా కూడా వాళ్ళు ఎన్నో కులాలు, ఎన్నో మనుషులు, ఒక్కొక్క మనిషికి ఉండే పక్కపక్కన ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి వేరే ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. అలాంటిది అందరికీ ఈక్వలైజ్గా ఉండేటట్టుగా, ఈక్వల్గా రాజ్యాంగంలో అందరికీ సమానంగా హక్కులు ఉండేటట్టుగా ఈరోజు వాళ్ళు చేసిన సేవలను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి 75 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వాళ్ళని తలుసుకొని ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మనం ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి దాన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యతలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి మన కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మా వడా చైర్మన్ గారు, మా మేయర్ గారు, అదేవిధంగా అధికారులు, ప్రముఖులు, మా డిఎస్పీ గారు అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా రావటం, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు
జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.